2025 ఏప్రిల్ 22వ తారీఖు జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో దాదాపుగా 26 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా హిందువులు అయి ఉండడం ఇక్కడ భారతదేశం మొత్తాన్ని కూడా కదిలించేసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తయిబా అనుబంధ సంస్థ, దానికి భాగమైనటువంటి రెసిస్టెంట్ ఫ్రంట్ దీనికి బాధ్యత వహించినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ పహల్గామ్ ఉగ్రదాడి భారతదేశం మొత్తాన్ని కదిలించేసింది. భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. ఆపరేషన్ సింధూర్లో ఈ పహల్గామ్ ఉగ్రదాడికి ఎవరైతే పాల్పడ్డారో ఆ ఉగ్రవాదులందరినీ కూడా చంపాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించి ఆపరేషన్ సింధూర్ని రూపొందించింది. విషయంలోకి వెళ్తే మే 7వ తారీఖు భారతదేశం ఆపరేషన్ సింధూర్ని చేయాలని నిర్ణయించుకుంది. సో దీనిలో భాగంగానే పాకిస్తాన్లోని ప్రధాన ఉగ్రవాద స్థావరాలైనటువంటి లష్కరే తోయిబా అలాగే జైషే మహమ్మద్ వాళ్ళ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థావరాలకు సంబంధించిన ఎయిర్ బేస్లను కూడా మెరుపు దాడితో క్షిపణులతో ఎయిర్ బేస్ అన్నింటినీ కూడా కూల్చడం జరిగింది. సో ఈ 4 రోజుల పాటు సైనిక ఎదురుకాల్పులు జరిపి ఉగ్రవాదులను మట్టిపట్టే చర్యను చేపట్టింది. 4 రోజుల ఈ దాడుల తర్వాత భారతదేశం అలాగే పాకిస్తాన్ తమ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ హాట్లైన్ కమ్యూనికేషన్ ద్వారా ఇరు దేశాలు కూడా, పాకిస్తాన్ భారత 2 దేశాలు కూడా కాల్పుల విరమణను అంగీకరించినట్టుగా ప్రకటించుకున్నాయి. ఈ చర్చ సమయంలో యుఎస్ ఉపాధ్యక్షుడు అయినటువంటి జేడి వార్న్ అలాగే యుఎస్ విదేశాంగ కార్యదర్శి అయినటువంటి మార్క్ రూబియో కూడా భారతదేశానికి అలాగే పాకిస్తాన్కి మధ్యలో కాల్పుల విరమణ జరగడం కోసం అని చెప్పేసి దీర్ఘకాలిక చర్చలు చేసి దీన్ని విజయవంతం చేయడం జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో పాకిస్తాన్కు అలాగే భారత్కి కూడా వరుస ప్రతీకార చర్యలని ఇద్దరు కూడా చేసుకోవడం జరిగింది. సింధు జలాల ఒప్పందాన్ని మన భారతదేశం నిలిపేయడం వల్ల పాకిస్తాన్ కూడా మనకి మళ్ళీ కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ భారతదేశం కూడా రివర్స్ కౌంటర్ ఇవ్వడం, ఇలాంటి చర్చలు అనేటివి జరగడం జరిగింది. భారతదేశం అలాగే పాకిస్తాన్ 2 కూడా సరిహద్దులను కూడా మూయడం జరిగింది. దీంతో విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎట్టకేలకు మే 10న కాల్పుల విరమణ అనేది జరిగింది. అయితే ఈ కాల్పుల విరమణ విషయానికి వస్తే, కాల్పుల విరమణ ఏదైతే ఉందో ఈ కాల్పుల విరమణ జరగడానికి ముఖ్య కారణం నేనే అని యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ అన్నాడు. సో దీన్ని ఆల్రెడీ తను బహిరంగంగా ప్రకటించాడు కూడా. సో ఈ 2 దేశాల యుద్ధం ఆపడానికి మెయిన్ కారణం నేనే, నా చర్చల వల్లే ఇది ఆగిపోయిందని చెప్పి భారత్ అలాగే పాక్ మధ్యలో గల కాల్పులకి నేనే ప్రాతినిధ్యం వహించాను, అంటే కాల్పులు ఆపడానికి నేనే ప్రాతినిధ్యం వహించాను అని చెప్పడం జరిగింది. మే 14న మళ్ళీ భారత్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ యుద్ధం ఆపడానికి గల మెయిన్ రీజన్ ఏదైతే ఉందో అది ఇరు దేశాల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రమే అని మన భారత్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అలాగే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దీనికి ఎక్కువగా తోడ్పడ్డారు అని కూడా భారత్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇండియా పాకిస్తాన్తో పాటు మిగతా 6 దేశాల మధ్య యుద్ధాన్ని కూడా ఆపడానికి నేనే ప్రాతినిధ్యం వహించాను, కాబట్టి నోబెల్ శాంతి బహుమతికి నేనే అర్హునంటూ తను ట్రంప్ చెప్పుకొని రావడం జరిగింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే విషయాన్ని మన జయశంకర్ కూడా పార్లమెంట్లో తీసుకెళ్ళడం జరిగింది. భారత్ ఎవరికి తలొగ్గదు, పాకిస్తాన్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళ రిక్వెస్ట్ మీదనే మనం కూడా దానికి పాజిటివ్గా స్పందించి యుద్ధాన్ని ఆపాను తప్ప ఎవరి మధ్యవర్తిత్వం దీంట్లో లేదు అని జయశంకర్ కన్ఫర్మ్ చేశాడు పార్లమెంట్లో. అయితే ఈ తీరు ఏదైతే ఉందో అది కొంచెం ట్రంప్కి అసహనాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఏం జరిగిందనంటే, ట్రంప్ పాకిస్తాన్ చీఫ్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్ని అమెరికాకు ఆహ్వానించాడు. ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ గడ్డ పైన ఒక వివాదాస్పదమైన ఒక కమెంట్ చేశాడు. ఏంటనంటే, పాకిస్తాన్ అనేది ఒక అణ్వాయుధ దేశం కాబట్టి ఒకవేళ గనక భారత్ పాకిస్తాన్ పైన యుద్ధం చేసి పాకిస్తాన్ కనుక తన మనుగడ కోల్పోవాల్సిన పరిస్థితే కనుక వస్తే తను పాకిస్తాన్తో పాటు ప్రపంచంలో సగం దేశాలను తనతో తీసుకెళ్ళిపోతా అని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య చేయడం జరిగింది.
ఏంటంటే ఒక మన సినిమాలో కనుక ఒక డైలాగ్ కొడతారు కదా, నా తలతో ఇంకో 10 తలను తీసుకుపోతా అన్న రేంజ్లో తను ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ప్రపంచ దేశాన్నే కోపానికి అలాగే ఒక రకమైన అసహనానికి గురి చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉండి తను ఇలాంటి వాక్యాలు చేయడం అనేది ఇది ఎవ్వరు జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం. అలాగే ఇది ఒక రకమైన అలజడిని క్రియేట్ చేస్తుంది ప్రపంచ దేశాల్లో కూడా. అయితే తర్వాత భారత్ కూడా దీనికి మంచి కౌంటర్ వేయడం జరిగింది తర్వాత. సో ఇలాంటి చిన్న చిన్న బెదిరింపులకు భయపడే దేశం కాదని మర్చిపోద్దని చెప్పేసి పాకిస్తాన్కి మళ్ళీ రివర్స్ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. విషయానికి వస్తే ఏంటనంటే ఆగస్టు 31 అలాగే సెప్టెంబర్ 1 తారీఖులలో చైనాలోని షియాంగ్టంగ్ నగరంలో షాంఘై సహకార సంస్థ ఒక సమావేశాన్ని జరుపుతుంది. అయితే రష్యా అలాగే భారత్ రెండూ కూడా ట్రంప్ అమెరికాని ఎలా ఎదుర్కోబోతున్నాయి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. ఆల్రెడీ మనం చూసుకున్నట్టుగా ట్రంప్ ఆల్రెడీ మనం చేసుకుంటున్నటువంటి రష్యాతో ఏదైతే వాణిజ్య ఒప్పందం ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. దానివల్లే టారిఫ్ పెంచుతా అని చెప్పేసి బెదిరించడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ప్రధాని మోడీ తను కన్ఫర్మ్ చేశాడు. ఎందుకనంటే రష్యా ఏదైతే ఉందో అది చిరకాల మిత్రుడే భారతదేశానికి. దాని నుంచి మనకి ఎటువంటి ఇష్యూ లేదు. అలాంటప్పుడు మన వాణిజ్య ఒప్పందాన్ని ఎందుకు వదులుకోవాలి దాంతో? ఎందుకంటే రష్యాతో ఒప్పందాన్ని అయితే మేము క్లియర్ కట్గా చేసుకుంటాము, ఎవరి బెదిరింపులకు మేము భయపడమని మోడీ గారు ఆల్రెడీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే దీంతోపాటు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఇంకొకటి ఉంది. అదేంటంటే ఇదే సమావేశంలో ఇక్కడ ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న యుద్ధం గురించి కూడా మోడీ గారు ప్రసంగించాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు రీసెంట్గా ఏం జరిగింది, ట్రంప్ ఆహ్వానాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ యాక్సెప్ట్ చేసి మీటింగ్లో మాట్లాడుతూ, అంటే ప్రతి మీటింగ్లో కూడా అది సుప్రీం ఏదైతే అమెరికా ఉందో అదే అగ్రరాజ్యం కాబట్టి ట్రంప్ మాట్లాడితే మిగతా దేశాల ప్రధానులు వినాల్సిన సిచ్యువేషన్ ప్రతిసారి. కాకపోతే ఈసారి ఏం జరిగింది, పుతిన్ మాట్లాడితే ట్రంప్ నిలబడి వినాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇది ట్రంప్కి అసహనాన్ని కూడా గురి చేసింది. దాని తర్వాత ఏంటి అని అంటే ట్రంప్ తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ ఎండ్, దాని గురించి పుతిన్ ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, రిజెక్షన్ ఇవ్వలేదు, ఎటువంటి సమాధానం ఇవ్వకుండా పోయిన పరిస్థితి. బట్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ మోడీ గారు కూడా ఈ యుద్ధం గురించి మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. బట్ దీన్ని మళ్ళీ పుతిన్ ఎలా తీసుకుంటాడు, యుద్ధం ఆపుతారా ఆపరా అనేది మనం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ ఇక్కడ. అయితే ఇంకో సంఘటన ఏంటంటే బ్రెజిల్తో పాటు ఇండియాతో పాటు బ్రెజిల్ కూడా 50% టారిఫ్ని ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో దీనికోసం బ్రెజిల్ ప్రధానమంత్రి గారితో ఫోన్ కాల్లో మాట్లాడాడని. ఇక్కడ మెయిన్గా ట్రంప్ భయం ఏంటి అనే టాపిక్లోకి వెళ్తే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న సిచ్యువేషన్ ఏంటి అని అంటే అమెరికా డాలర్లో ఇప్పటి వరకు జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక ప్రత్యామ్నాయం అనేది తీసుకురావాలి అనేది బ్రిక్స్ దేశాల టార్గెట్. ఇప్పటివరకు అమెరికన్ డాలర్ యూజ్ చేసుకోవడం వల్లనే వాళ్ళకి ఇంత ఆదాయం ఇదంతా ఉంది కదా. ఒకసారి కనుక వీళ్ళకి ప్రత్యామ్నాయం దొరికితే అమెరికా పరిస్థితి ఏంటి అనేది ట్రంప్కు ఉన్నటువంటి ఆందోళన. దీని గురించి బ్రిక్స్ దేశాలు ఏమన్నా నిర్ణయం తీసుకుంటాయా అనే దాని గురించి ట్రంప్ తీవ్రంగా బాధపడుతున్న సిచ్యువేషన్. ఇక్కడ మనకు వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి అని అంటే రష్యా మనకి మిత్రుడు, అలాగే చైనా రష్యాకి మిత్రుడు. ఈ రెండు మిత్ర దేశాల మధ్య చైనాని మనం పూర్తిగా నమ్మలేము, అలా అని రష్యాని వదులుకోలేము. కాబట్టి ఇక్కడ ఈ ట్రయాంగిల్ మీటింగ్ ఏదైతే ఉందో దీన్ని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ట్రయాంగిల్ మీటింగ్ ఎలా వెళ్ళబోతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ మనకి. ఇది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే చైనాని పూర్తిగా నమ్మే స్థితిలో మనం లేము పక్క, అలానే రష్యాని కూడా మనం వదులుకోలేము కదా. కాకపోతే
భారత్ ఆల్రెడీ ఒక క్లియర్ కట్ కన్ఫర్మేషన్ ఏమిచ్చింది అని అంటే, అమెరికా చెప్పిందల్లా మేము చేయడానికి రెడీగా లేము. ఎందుకంటే మా సొంత నిర్ణయాలు కూడా మేము తీసుకుంటామనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అమెరికాకి ఇచ్చిన పరిస్థితి. ఏంటి అని అంటే, భారత్ ఎప్పుడు కూడా పాశ్చాత్య దేశాలకి వ్యతిరేకం కాదు. అలా అని ప్రతి దేశం చెప్పిందల్లా వినే సిచ్యువేషన్లో మనం లేము. ఇంకా రష్యా లాంటి మిత్రుడిని మనం దూరం చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకనంటే మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి రష్యా ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అది ఇప్పుడే వచ్చింది కాదు. ఎందుకంటే మొదట్లో పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన అమెరికా మళ్ళీ రీసెంట్గా కూడా మళ్ళీ పాకిస్తాన్ తోటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ, బట్ కాకపోతే అమెరికాకి మనకి గుడ్ రిలేషన్ ఉంది, అది వాస్తవం. కానీ అట్లాంటి దాని గురించి అమెరికా రూల్ చేసినట్టుగా మనం వినాల్సిన సిచ్యువేషన్ అయితే మన ఇండియాకి లేదు. సో చూద్దాం ఫర్దర్గా మోడీ గారి ప్రణాళికలు ఎలాగ ఉండబోతున్నాయి, మన